ఫ్రెండ్స్ ఇది నథింగ్ ఫోన్ 3 2025 లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఫోన్ అని చెప్పొచ్చు. దీనిలో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది దీని ప్రైస్ 80,000 రూపాయలు పెట్టారు 8S Gen 4 ప్రాసెసర్తో. సో అందరు షాక్ అయిపోయారు, ఏంది నథింగ్, ఏంది అసలు పిచ్చి పట్టిందా వాళ్ళకి అని చెప్పేసి. అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ మార్క్. సో అందరూ తిడుతున్నారు, రకరకాల వీడియోస్ మీరు చూస్తుంటారు ఇంటర్నెట్లో, అన్ని ఆర్టికల్స్ కూడా మీరు చదివే ఉంటారు. సో అందరూ నథింగ్ని ఏకిపారేస్తున్నారు. సో నథింగ్ కావాల్సింది అదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫోన్ నెగిటివ్గా జనాల్లోకి అయితే వెళ్ళింది ప్రైస్ పాయింట్ విషయంలో. వాళ్ళకి తెలుసు ఈ ఫోన్ ఎవరు కొనరు అని చెప్పేసి. వీళ్ళు పెట్టిన ప్రైస్ పాయింట్కి ఎందుకు మరి ఫోన్ తీసుకొని వచ్చింది, ఇవన్నీ మనం వీడియోలో అయితే చూద్దాం. కంప్లీట్గా వాళ్ళ సైడ్ కూడా మొత్తం తిరుగుతున్నా కాబట్టి, ఇండస్ట్రీలో దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా కాబట్టి, సో మొత్తం వీళ్ళ స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను. వీళ్ళు అది ఫెయిల్ అయిద్దా పాస్ అయిద్దా మీరే జడ్జ్ చేయండి, మీరే చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ మనం ఈ ప్రైస్ గురించే మాట్లాడదాం. ఎందుకు వీళ్ళు 80,000 రూపీస్ పెట్టారు? సో దీనిలో 80,000 రూపీస్కి చాలా మిస్ అవుతున్నాయి, ముఖ్యంగా ప్రాసెసర్. ఆ ప్రైస్కి మనం ఖచ్చితంగా ఇది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, 8 Elite ప్రాసెసర్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనిలో అది లేదు. వాటర్ రెసిస్టెంట్ చూసుకుని IP68 ఇచ్చారు, 69 లేదు. డిస్ప్లే LTPO ప్యానల్ కూడా కాదు దీనిలో, 1.5K డిస్ప్లే, క్వాడ్ HD కూడా కాదు. అక్కడ మన క్వాడ్ HD డిస్ప్లే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళు పెట్టిన ప్రైస్. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే UFS 4.0 ఇచ్చారు, RAM LPDDR5X ఇచ్చారు. అక్కడ 4.1 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, UFS 4.1 లేదు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇచ్చారు, మాక్సిమం బ్యాటరీ కెపాసిటీ 5500 mAh ఇచ్చారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాబట్టి ఇంకా మనం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనిలో లేదు. ఛార్జింగ్ విషయానికి వస్తే 65 వాట్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా మనం ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనిలో లేదు. అండ్ బాక్స్లో ఛార్జర్ కూడా వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు, బాక్స్లో మీకు ఛార్జర్ అయితే రాదు. అంతేకాదు డిస్ప్లే ఆడియోలో మీకు డాల్బీ పార్ట్నర్షిప్ కూడా లేదు, డాల్బీ అట్మాస్ లేదు, డాల్బీ విజన్ లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం అక్కడ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనిలో మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ USB పోర్ట్ కూడా USB 2తో వస్తుంది, USB 3 పోర్ట్ అయితే కాదు ఇది. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనం ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లాస్ ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది, బ్యాక్ సైడ్ విక్టస్తో వస్తుంది. ఫ్రంట్ కూడా మనం విక్టస్ 2 ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనిలో లేదు. అండ్ ఫైనల్గా కెమెరా సెన్సార్స్ కూడా మనం బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి 50,000 రూపాయల లోపు అయితే ఓకే, ఓమ్ని విజన్ శాంసంగ్ ఇవి. దీనిలో సోనీ సెన్సార్ ఒకటి కూడా లేదు, ఒకటి ఓమ్ని విజన్ సెన్సార్ ఉంది, మిగతావన్నీ శాంసంగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. JN1 JN5 సెన్సార్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. సో ఇవన్నీ చూసుకుంటే ఫోన్ ప్రైస్ మనం 40 నుంచి 50,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 40-45,000. అంతమించి అది హైయెస్ట్ ప్రైస్. ఒకవేళ పెట్టాలనుకుంటే అంతకు మించి పైకి వెళ్ళడానికి కూడా లేదు. వీళ్ళు నథింగ్ ఫోన్ 2 చూసుకుంటే 45,000 రూపాయలు పెట్టారు, వాళ్ళు స్టార్టింగ్ 45,000 రూపాయలు పెట్టారు. దాంతో కంపేర్ చేస్తే చాలా వరకు యాడ్ చేశారు ఫీచర్స్ ఇవన్నీ. సో ఎంత కాదనుకున్నా వీళ్ళు కొద్దిగా ఓవర్ ప్రైస్ పెట్టాలి అనుకున్నా కానీ ఒక 50,000 రూపాయల దాకా వెళ్ళినా పబ్లిక్ అంత హార్ష్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. వీళ్ళు డైరెక్ట్ పోవడం 80,000 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఐఫోన్ ప్రైస్ అది, ఐఫోన్ కూడా అదే ప్రైస్కి లాంచ్ చేస్తుంది. సింబాలిక్ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ఐఫోన్ ప్రైస్కి మా ఫోన్ వస్తుంది, ఆండ్రాయిడ్లో మీకు ఆల్టర్నేట్ నథింగ్ ఫోనే, ఐఫోన్ మీరు వద్దనుకుంటే నథింగ్ ఫోన్కి వెళ్ళాలి మీరు అన్నట్లుగా చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్కువగా అమ్ముడుపోయేది ఏంది, OnePlus 13 బాగా అమ్ముడుపోతుంటుంది ఒకవేళ ఆండ్రాయిడ్లో తీసుకోవాలనుకుంటే. ఒకవేళ కెమెరా కోసం ఎక్కువ మంది ఫోన్ తీసుకోవడం చూస్తుంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తే వివో ఫోన్స్ ఎక్కువ కొంటున్నారు, వివో X200 Pro ఇవి ఎక్కువ కొనాలి, అది కూడా 80,000 రూపాయల దగ్గరే వస్తుంది. సో ఇది ఎందుకు కొనాలి, దీనిలో అసలు ఏముంది కొనడానికి, అది ఆలోచించాలి ఫస్ట్. నథింగ్. సో దీనిలో చాలా మిస్ అవుతున్నాయి. ఫోన్ కూడా వీళ్ళు చెప్తుంది ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్తున్నారు, కాకపోతే ఫ్లాగ్షిప్ స్పెక్స్ కూడా దీనిలో లేవు. OnePlus 13తో కంపేర్ చేసినా కానీ ఇప్పుడు నేను చెప్పిన మిస్ అయినవన్నీ దీనిలో మిస్ అయినవన్నీ OnePlus 13లో మీకు ఉంటాయి. ఒక డాల్బీ అట్మాస్ ఉండదు, అండ్ UFS 4.1 దానిలో కూడా లేదు. అంత మిగతావన్నీ దానిలో ఉంటాయి మీకు OnePlus 13లో. అది ఇంకా మీకు తక్కువ రేట్కి వస్తుంది. వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 69,000 70,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. సెల్లింగ్ ప్రైస్ 65,000 రూపీస్కి అట్లా సేల్ చేస్తున్నారు. 60-65,000 మధ్యలో దొరుకుతుంది అది. సో ఇది మీరు కొనాలనుకుంటే ఇప్పుడు 80,000 రూపాయలు ప్రైస్ పెట్టారు, 75,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ కలుపుకుని 75,000 రూపాయలకి అయితే వస్తుంది. సో చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. ఈవెన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కూడా దీనిలో యూజ్ చేయలేదు. సో వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ప్రైస్ గేమ్ ఆడకూడదని చెప్పేసి. అంటే మేము ఎంత ప్రైస్ పెట్టినా పబ్లిక్ వాటిని కొనాలి. ఇప్పుడు ఐఫోన్స్ ఉన్నాయి, శాంసంగ్ ఫోన్స్ ఉన్నాయి, ఎవరు ప్రైస్ గురించి మాట్లాడరు. ఐఫోన్స్ లాంచ్ అయినా కానీ శాంసంగ్ ఫోన్స్ లాంచ్ అయినా కానీ ఎక్కువ ప్రైస్ గురించి పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయ్యే ప్రైస్ కేటగిరీలో వస్తాయి అని చెప్పేసి మ్యాక్సిమం వదిలేస్తారు, ఎక్కువ పట్టించుకోరు. సో నథింగ్ కూడా అట్లా ఎంటర్ అవ్వాలని చూస్తుంది అనమాట. ప్రైస్ గేమ్లోకి అసలు ఉండకూడదు, మనం ప్రైస్ అనేది పట్టించుకోకూడదు. పబ్లిక్ మా ఫోన్ నచ్చితే తీసుకోవాలి అన్నట్లుగా ఈ ఫోన్ అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు 80,000 రూపాయలు పెట్టి. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కనీసం కొంతమంది అనుకుంటుంది గ్లోబల్గా లాంచ్ చేస్తారు, ఇండియాలోనే కాదు గ్లోబల్గా కూడా లాంచ్ చేస్తారు. సో ఏదైనా ఈ మ్యాట్రిక్స్ కానీ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇట్లాంటివి ఏమన్నా నచ్చి కొంతమంది కొన్నా కానీ సో వాళ్ళు ప్రైస్ గేమ్ చూడరు కదా. ఇప్పుడు ఐఫోన్స్ కొనే వాళ్ళు డబ్బులు చూడరు, మ్యాక్సిమం ఐఫోన్స్ కేటగిరీ చూస్తే మీరు
వాళ్ళు డబ్బుల గురించి ఆలోచించరు, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కొంటారు, వాళ్ళు ఎంతైనా పెట్టని కొంటారు. సో అట్లాంటి వాళ్ళు ఇలా కావాలన్నమాట కస్టమర్స్. సో డబ్బుల గురించి ఆలోచించకుండా ఫోన్ కొనే వాళ్ళ కోసం చూస్తున్నారు. ఈ ఫోన్ మెయిన్ ఉద్దేశం వాళ్ళు తీసుకొచ్చింది అది. అలాంటి వాళ్ళు వీళ్ళకి ఎంతమంది దొరుకుతారో కూడా చూడాలి, ఎంతమంది ఫోన్ కొంటారో కూడా క్వశ్చన్ మార్కే. ఈ ఫోన్ నాకు తెలిసి కొద్దిగా బుర్రున్న వాళ్ళు ఎవరైనా కానీ కొనరు అంత డబ్బులు పెట్టి. సో వీళ్ళు ఇండికేషన్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ కూడా ఏదైతే నెంబర్ సిరీస్ వీళ్ళు తీసుకొని వస్తున్నారో, నథింగ్ ఫోన్ 4 కూడా ఏదైతే వీళ్ళు తీసుకొని వస్తారో అది మీకు ఇదే ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. కొద్దిగా స్పెక్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్ తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు నథింగ్ నెంబర్ సిరీస్, ఈ ఐఫోన్, శాంసంగ్ ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్, గూగుల్ ఇట్లాంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ కేటగిరీలోకి వస్తుంది. కొంటే కొనండి, లేకపోతే లేదు, వాళ్ళ ఉద్దేశం అది. అండ్ ఒకవేళ బడ్జెట్లో కొనాలి అనుకుంటే ఏ సిరీస్ ఉంది కదా, ఏ సిరీస్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, మీరు చూసే ఉంటారు. 3A సిరీస్ వీళ్ళకి బాగానే సక్సెస్ అయింది. అండ్ హెడ్ ఫోన్స్ మంచి ప్రైస్కి తీసుకొని వచ్చారు. హెడ్ ఫోన్స్ కూడా బాగున్నాయి, అవి 20,000 రూపాయల లోపు తీసుకొని వస్తున్నారు. అది కూడా మంచి ప్రైస్ బ్రాకెట్లో పెట్టారు. సో నెంబర్ సిరీస్ మాత్రం వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఫ్లాగ్షిప్లో వెళ్ళాలి, మేము ఫ్లాగ్షిప్ ప్రైజింగ్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. కాకపోతే చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశారు వీళ్ళు. ఎందుకంటే 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు ఈ ఫోన్ తీసుకురావడానికి. 2023లో మనకు నథింగ్ ఫోన్ 2 వచ్చింది, ఇది రావడానికి చాలా టైం పట్టింది. అది 45,000 రూపాయలు కాబట్టి చాలామంది అదే ప్రైస్లో కానీ లేకపోతే ఒక 5,000 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రైస్. వీళ్ళు తీసుకెళ్ళి 80,000 పెట్టేసరికి అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. సో వీళ్ళు OnePlus నుంచి ఒక కాల్పి, OnePlus నుంచే వచ్చాడు. OnePlus స్ట్రాటజీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2014 నుంచి OnePlus వచ్చింది. వాళ్ళు ఫస్ట్ 25,000 రూపీస్ లోపు తీసుకొచ్చారు, ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ తోటి. OnePlus 1 చాలా సక్సెస్ అయింది. తర్వాత 30 దాకా వెళ్ళారు OnePlus 3 సిరీస్ తోటి. తర్వాత చూసుకుంటే చిన్నగా 30-35,000 ప్రైస్ దాకా వచ్చారు. తర్వాత 2 మోడల్స్ తీసుకొని వచ్చారు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. OnePlus 7 Pro 2 మోడల్స్ అక్కడ వచ్చినాయి 7 సిరీస్ నుంచి. 7 వచ్చేసరికి 30-35,000 మధ్యలో వస్తుంది, 7 Pro వచ్చేసరికి 49,000 అట్లా పెట్టారు ప్రైస్. అంటే లాంచ్ చేయడమే 2 కేటగిరీ కింద లాంచ్ చేస్తారు. మీ కేటగిరీ 30-35,000 అయితే అది తీసుకోండి, 50,000 అయితే దీనికి రండి, ప్రో మోడల్ మాది అని చెప్పేసి అట్లా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 8 Pro, 9 Pro, 10 Pro, తర్వాత 11, 12, 13 అట్లా 50, 60, ఇప్పుడు 70 దాకా వెళ్ళే ప్రైస్ చిన్నగా పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు, సడన్గా పెంచలా. సో ఎవరు ప్రైస్ గురించి అంత ఎక్కువ మాట్లాడలేదు. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం వీళ్ళు డైరెక్ట్ ఒకేసారి 80,000కి వెళ్ళేసరికి అందరూ నథింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరు నథింగ్ని బండబూతులు తిడుతున్నారు గట్టిగా చెప్పాలంటే. మరి చూడాలి, ఈ ఫోన్ అయితే నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు కొనరు. ఫ్యూచర్లో ప్రైస్ తగ్గింది అనుకోండి, ఒకవేళ 40,000 రూపాయల లోపు అలా వచ్చి 35,000 రూపాయలు అట్లా వచ్చింది అనుకోండి. ఎందుకంటే వీళ్ళు తయారు చేయడం కూడా లిమిటెడ్ యూనిట్స్ తయారు చేస్తుంటారు, నాకు తెలిసి ఎక్కువ ప్రొడక్షన్ కూడా వీళ్ళు చేస్తుంటారు, వాళ్ళకి తెలిసి ఫోన్ ఎవరు కొనరు అని చెప్పేసి. సో అవి అమ్మడానికైనా కానీ ఫ్యూచర్లో తగ్గించి అమ్మొచ్చు, లేకపోతే అమ్మకపోవచ్చు. ఎందుకంటే ఫోన్ ప్రైస్ బాగా తగ్గించారు అనుకోండి, బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. సో తర్వాత మనం కొనుక్కుందాం లేరా, ఇప్పుడు ఎందుకు కొనడం అన్న మైండ్లో పడిపోతుంది. సో అది కూడా వీళ్ళకి మైనస్ అవుతుంది. వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ కూడా అంత ఎక్కువ తగ్గించకపోవచ్చు. ఒకవేళ తగ్గించారంటే మాత్రం వీళ్ళ స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టే. అంటే పబ్లిక్ వీళ్ళ ఫోన్ ఆ ప్రైస్లో కొనట్లేదు, అందుకే వీళ్ళు తక్కువ రేట్ తీసుకొని వచ్చేసారని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. చూడాలి నథింగ్ ఎలాంటి మూవ్ తీసుకుంటుందో నెక్స్ట్ జనరేషన్కి. 2025లో ఇది వరస్ట్ ప్రైస్ పెట్టిన ఫోన్ అని చెప్పొచ్చు. ఫోన్ గురించి నేను ఎక్కువ మాట్లాడుకోవడం తలుచుకోలేదు, ఎందుకంటే జనాలకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఫోన్ బాగా ప్రైస్ తగ్గింది అంటే అప్పుడు నేను దీని గురించి ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ కొద్దిగా చెప్తాను. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్ మీకు ఇంతకుముందు నథింగ్ ఫోన్ బాక్స్ లాగా అయితే లేదు, ఇప్పుడు స్వీట్ బాక్స్ లాగా వస్తుంది. అండ్ బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ వస్తుంది, దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ దీనిలో మీకు కేస్ అయితే ఇస్తున్నారు. కేసు మీకు నార్మల్ క్లియర్ కేస్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్కి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. చార్జర్ అయితే బాక్స్లో ఉండదు, ఒక Type-C to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. డిజైన్ గురించి మాట్లాడితే మాత్రం డిజైన్ నాకైతే నచ్చలేదు. ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. డిజైన్ చూడడానికి అంత అట్రాక్టివ్ కూడా అనిపించట్లేదు, ఏదో పని మొదలుపెట్టి వదిలేసిందాకా అనిపిస్తుంది, పూర్తి చేయకుండా వదిలేస్తాం పని అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ డిజైన్ అయితే నాకు అంత అట్రాక్టివ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీనిలో మీకు డిజైన్లో కొన్ని ఉన్నాయి. ఇక్కడ గ్లిఫ్ మ్యాట్రిక్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు గ్లిఫ్ లైటింగ్ తీసేసి గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని తీసుకొని వచ్చారు. దీనిలో మీకు LED లైట్స్ ఉంటాయి, 489 LED లైట్స్ అయితే ఉంటాయి, మినీ LED లైట్స్. సో ఇవి చాలా ఎక్కువ బ్రైట్నెస్ కూడా ఉంటుంది, వీటికి దగ్గర 8,000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో దాన్ని లెవెల్ చేయడానికి పోలరైజర్ యూజ్ చేస్తారు వీళ్ళు. ఇది మెయిన్ అట్రాక్షన్. సో ఇది వీళ్ళు అనుకుంటున్నారు సెల్లింగ్ పాయింట్ అయిద్దని చెప్పేసి. సో దీనిలో చాలా ఫీచర్స్ యాడ్ చేస్తారు, దీనికి సపరేట్ సెట్టింగ్స్ కూడా ఇచ్చారు. సెట్టింగ్స్లోకి వెళ్తే దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ టాయ్స్ అని యాడ్ చేశారు. సో దానిలోకి వెళ్ళారనుకోండి కొన్ని గేమ్స్ కూడా యాడ్ చేస్తారు, చిన్న చిన్న గేమ్స్ లైక్ స్పిన్ ది బాటిల్ ఉంటుంది కదా, సో బాటిల్ మనం స్పిన్ చేయడం, ఇలా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మనం ఆడలేము, అవి అంత యూజ్ఫుల్ కూడా కావు. ఇంకా ఫ్యూచర్లో చాలా గిఫ్ట్ టాయ్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో దానిలో మీకు చాలా ఉన్నాయి, లైక్ టైం కనిపిస్తుంది, ఇంకా మీకు వాల్యూమ్ మీరు తగ్గిస్తున్నా పెంచుతున్నా కానీ యానిమేషన్ కనిపిస్తూ ఉంది.
అండ్ ఇంకా మిర్రర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మన ఫేస్ కనిపిస్తూ ఉంటుంది, గ్లిఫ్ మిర్రర్ అంటది, మన ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా పిక్సెలేట్ అని కనిపిస్తుంటుంది ఫేస్, అది ఒకటి ఇచ్చారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇది ఫ్యూచర్లో ఇంకా యాడ్ చేస్తారు కదా, చూడాలి. ఇదైతే అంత యూస్ఫుల్ అయితే అనిపించలేదు నాకు. దీనికంటే నాకు లావా అగ్ని 3లో సెకండ్ స్క్రీన్ ఉంటుంది బ్యాక్ సైడ్, దానిలో మనం చాలా పనులు చేయొచ్చు. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేయొచ్చు, నోటిఫికేషన్ వస్తే చూసుకోవచ్చు. దీనిలో నోటిఫికేషన్ మీకు సింబల్ వస్తుంది కానీ నోటిఫికేషన్ మనం చూడడానికి కూడా ఉండదు. ఇది తీసుకొచ్చారు అట్రాక్ట్ చేయడానికి పబ్లిక్ని, కాకపోతే నాకు అంత యూస్ఫుల్ అయితే అనిపించలేదు. ఇది మీకు ఎలా అనిపించింది ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్? మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ మనం బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, దీంతో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. వీటిని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చి స్పిండీ బాటిల్ తిరుగుతుంది నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే. సో ఇట్లా మీకు ఒక బటన్ కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, సో ఇది కూడా డిజైన్ లో ఒక పార్ట్. ఇది మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేస్తుంటారు కదా, వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఇది బ్లింక్ అవుతుంటుంది రెడ్ లైట్, అది రికార్డింగ్ ఇండికేషన్ అనమాట. అండ్ ఎసెన్షియల్ కీ కూడా యాడ్ చేశారు. దీని గురించి కంప్లీట్గా మీకు నథింగ్ ఫోన్ 3A సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చెక్ చేయండి. దీనిలో మీకు ఎసెన్షియల్ కీ కూడా ఉంటుంది. ఇవి డిజైన్లో చేంజెస్ నథింగ్ ఫోన్ 3లో. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ మీకు సైడ్ అంతా అల్యూమినియం అండ్ బ్యాక్ వచ్చేసరికి విక్టస్, ఫ్రంట్ 7i ప్రొటెక్షన్. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఇంకా డిస్ప్లే కూడా 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఆ ప్రైస్కి మనం గుడ్ అని చెప్పలేం కానీ ఓకే డిస్ప్లే మీకు ఇది బాగానే ఉంది. డిస్ప్లే అయితే ఎల్టీపీ ప్యానల్ ఇవ్వాల్సింది, అది కూడా లేదు. డిస్ప్లే మీకు HDR ఉంది, కాకపోతే నెట్ఫ్లిక్స్ HDR ఉండదు. HDR వీడియోస్ అయితే ప్లే అవ్వవు. అండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ మీకు ప్రైమ్ వీడియో HD అయితే ప్లే అయితే. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, డాల్బీ అయితే లేదు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉన్నాయి. 3x4 ఆప్టికల్ జూమ్ కూడా చేయొచ్చు. అండ్ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేయొచ్చు. కెమెరాస్ మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు బ్యాక్ కెమెరా నుంచి తీసినవి. అండ్ 3x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు 70mm ఫోకల్ లెంత్ లో. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ మీకు ఇలా ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు కొద్దిగా న్యాచురల్ సైడ్ అయితే ఉంటుంది, కొద్దిగా గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ లాగా ఉంటుంది. సో ఫోటోస్ అయితే మీకు చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, కళ్ళకి చూడొచ్చు. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా శాంపిల్స్ మీరు చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా నుంచి. లో లైట్కి వెళ్ళినా కానీ మీకు మెయిన్ కెమెరా బాగా పర్ఫామ్ చేస్తుంది. టెలిఫోటో లెన్స్ మీకు లో లైట్లో పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు మాత్రం కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా బాగానే ఉంది కానీ పోర్ట్రేట్ షాట్ విషయంలో కొద్దిగా లో లైట్ ఉన్నప్పుడు కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి ఫొటోస్, ఒకటి నేను నోటీస్ చేస్తాను ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో విషయానికి వస్తే మాత్రం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, HDRలో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది. బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ మీరు చూసేది. ఫ్రంట్ కూడా 4K 60 FPS HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి శాంపిల్ చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నథింగ్ ఫోన్ 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS అండ్ HDR కూడా ఆన్ చేశాను. వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడవచ్చు. సన్ నా ఫేస్ మీద ఉన్నాడు ఇప్పుడు, సన్కి ఎగ్నెస్ట్కి వెళ్తున్నాయి ఇప్పుడు నేను. బ్యాక్ సైడ్ మీకు లండన్ అయి కనిపిస్తుంది, సన్ ఎగ్నెస్ట్ ఉన్నా నేను. ఇప్పుడు చూడవచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ స్టెబిలేషన్ కూడా చూడవచ్చు, నడుస్తున్నా నేను. వీడియో ఎంత స్టేబుల్గా ఉంది, AS అయితే ఉంది. సో వీడియో అయితే మీకు స్టేబుల్గానే ఉంటుంది. సో ఇంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక మీ వ్లాగ్స్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నా నేను. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. 8H Gen 4 ప్రాసెసర్ ఇది. సో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. 120 FPS వరకు గేమింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ అయితే ప్రజెంట్ ఇక్కడ నేను చెక్ చేయడానికి అయితే లేదు. ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్ అయితే ఉంటుంది. సో టెంపరేచర్ కూడా మనం చేయలేం. అండ్ దీనిలో మీకు ఇంకోటి ఏంటంటే కూలింగ్ సిస్టమ్ గురించి వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. అసలు కూలింగ్ సిస్టమ్ ఉందా లేదా దీని గురించి కూడా నాకు ప్రజెంట్ ఐడియా లేదు. వాళ్ళు అసలు ఏం మెన్షన్ చేయట్లేదు, దాని గురించి అడిగినా కానీ చెప్పట్లేదు. అండ్ దీన్ని మనం ఇండియాకి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్గా గేమింగ్ అవన్నీ చెక్ చేస్తా. ప్రాసెసర్ మంచిది, 8H Gen 4 ప్రాసెసర్. మరి 8 తో కంపేర్ చేయకండి. జనరల్గా అయితే మాత్రం మనకి 30-40 వేలు ఆ ప్రైస్లో ఇది మీకు మంచి ప్రాసెసర్ అయితే 8H Gen 4. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇది, కాకపోతే వీళ్ళు ఎక్కువ కెపాసిటీ ఇవ్వలేదు. వీళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే కొద్దిగా సేఫ్టీ కన్సర్న్స్ దృష్టిలో పెట్టుకొని మేము హైయెస్ట్ కెపాసిటీకి వెళ్ళలేదని చెప్తున్నారు. ఛార్జింగ్ చెక్ చేయలేదు నేను, ఛార్జింగ్ కూడా ఎంత స్పీడ్ అయితే నేను చెప్పలేను ప్రస్తుతానికి అయితే. కాకపోతే దీనిలో ఒక మైనస్ ఏంటంటే ఫోన్ మీకు హెవీ అనిపిస్తుంది. 218 grams ఉంది, 5500 mAh బ్యాటరీ ఫోన్. అండ్ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, క్లీన్ UI అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బాగుంటుంది. 5+7 అప్డేట్స్ కూడా వస్తాయి. 5 years స్టాండర్డ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఫోన్కి అయితే ఇస్తున్నారు. ఇది నథింగ్ ఫోన్ 3 గురించి నేను ఇన్డెప్త్ అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, తిడతారు నన్ను. తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ ప్రైస్ తగ్గింది అని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ కలిగింది అంటే అప్పుడు మనం చూద్దాం దీని లాంగ్ టర్మ్ రివ్యూ అట్లా ఏమైనా ప్లాన్ చేయొచ్చు. మీలో ఈ ఫోన్ ఎంతమందికి నచ్చలేదు, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకు మీకు ఈ ఫోన్ నచ్చిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నా.